శోభనాద్రి గారు. చెప్పనా మన్య? శోభనాద్రి జయతికి గారు చెప్తారంట, మీరు చెప్పారు కదా. సరే సరే మన్య, సరే మన్య. జీ జయ. ఉమ్. జీ జై. ఇప్పుడు జీ అనేది మూల ధాతువు అమ్మ. దీంట్లో ఇత్సంజ్ఞలు ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. ఇక్కడేమి ఇత్సంజ్ఞలు లేవు. యా. కాబట్టి దీనికి భూవాదయో ధాతవ అని మొదటి సూత్రం వస్తుంది. అంటే ఇది దీనికి ధాతు సంజ్ఞ వస్తుంది ఈ జీ అనే దానికి. ఎప్పుడైతే ధాతు సంజ్ఞ వచ్చిందో ధాతోహాధికారంలోకి వెళ్తామమ్మా. ఈ ధాతోహాధికారంలో మనము ఏ లకారం చేస్తున్నామో అది ఉంటాయి అక్కడ. ఇప్పుడు మనము వర్తమాన కాలంలో చేస్తున్నాం కాబట్టి వర్తమాన లట్ అనే ప్రత్యయం తెచ్చుకుంటాం. అప్పుడు ప్రత్యయము ఆ ప్రత్యయ ఆ వచ్చిన ప్రత్యయాన్ని ఎక్కడ పెట్టుకుంటాం అంటే ధాతువుకి పరంగా పెట్టుకుంటాం. అప్పుడు రూపం అంటే జీ లట్. ఇప్పుడు ఎప్పుడైనా ప్రత్యయం రాగానే దానికి అనుబంధ లోపాలు చేసుకోవాలి. ఇక్కడ టిత్ ఉంది కాబట్టి హలంత్యం అనే సూత్రంతో ఇత్ సంజ్ఞ అయ్యి తస్యలోపహ దర్శనలోపహతో అది టిత్ లోపం అయిపోతుంది, అదర్శనం అయిపోతుంది టకార్. అలాగే లా మిగిలింది. లాలో అనునాసిక అకారం ఉంది కాబట్టి ఉపదేశే అజనునాసిక ఇత్ అనే సూత్రం ప్రకారం దానికి ఇత్ సంజ్ఞ వచ్చి తస్యలోపహ అదర్శనలోపహ అయ్యి ఇల్లు శేషిస్తుంది. ఇప్పుడు రూపం ఏంటంటే క్షి ఇల్లు. ఎప్పుడైతే ఒక్కటి చెప్పరా? ముఖ నాసిక వచనోను నాసిక అంటే దానికి ఏంటి అర్థం మాన్య? చెప్తా ఇది కానీ ఫస్ట్ చెప్తారే. ఇప్పుడు ఇల్లు అనేది శేషించిన వెంటనే లకారంలో అది లస్య అధికారంలోకి వెళ్తుంది. లస్య అధికారంలో మనకి పరస్మైపది ఆత్మనేపది 9, 9, 18 ప్రత్యయాలు ఉంటాయి అక్కడ. ఆ ప్రత్యయాల్లో మనం వర్తమానం లట్టు చేస్తున్నాం కాబట్టి మనం ఇది పరస్మైపది కాబట్టి పరస్మైపది శేష ప్రథమ అనే సూత్రం ప్రకారం ఈ 9 పరస్మైపది ప్రత్యయాలు తిప్తస్జి సిప్తస్థ మిప్వస్మస్ అని ఈ 9 వస్తాయి. ఇక్కడ ఈ 9 వచ్చిన తర్వాత మనం ఇది ప్రథమ పురుష చేస్తున్నాం కాబట్టి శేష ప్రథమ అనే దాని ఆ సూత్రం ప్రకారం మనకి తిప్పుతస్జి అనేవి 3 మిగులుతాయమ్మా. ఆ 3 మిగిలిన తర్వాత ద్వేకయోర్ ద్వివచనైక వచన అనే సూత్రం చేత మనం ఏకవచనం చేస్తున్నాం కాబట్టి తిప్పు ఒకటే. అస్మద్యుపపదే యుష్మద్యుపపదే శేష ప్రథమ తర్వాత చెప్పాలి కదా. చెప్తారు ఇప్పుడే వచ్చారు, శేష దగ్గరికి వచ్చారు ఇప్పుడే చెప్తారు. చెప్పండి. అక్కడ ప్రథమ పురుష ఏకవచన వివక్షలో మనకి తిప్పు అనే ప్రత్యయం వస్తుందమ్మా. ఇప్పుడు జీ శేష ప్రథమ అన్నారు కదా, దేనికి శేషమో చెప్పండి. అది పెద్ద సూత్రాలు ఉన్నాయి కదా. అక్కడ శేషే ప్రథమ కాబట్టి ప్రథమాలు తీసుకున్నాము. ఓకే, ఇప్పుడు మనం ద్వేకయో ద్వివచన ఏకవచన ప్రకారం ఏకవచనంలో తిప్పు ప్రత్యయం ఒకటే శేషిస్తుంది కాబట్టి ఈ తిప్పు అయింది. ఈ తిప్పు అయిన తర్వాత ఇక్కడ 3 రకాల ప్రయోగాలు ఉన్నాయి కాబట్టి వాక్యాల్లో లహ కర్మణి, లహ కర్తరి కర్మణి భావ లహ కర్మణి చ కర్తరి లహ కర్మణి చ భావేచ అకర్మకేభ్య అనే సూత్రం ప్రకారం మనము కర్తరి ప్రయోగం చేస్తున్నాం కాబట్టి ఏం చెప్తున్నారు? మనం కర్తరి ప్రయోగం చేస్తున్నాం కాబట్టి కర్తరి షప్. లకారంలో ఉన్నవేంటివి మరి? కర్మని ఉంది, భావము కూడా ఉంది. సో కర్మ ఎప్పుడు తీసుకొస్తాము? కర్మ ఉన్నప్పుడు కర్మని ప్రయోగం చేస్తాము. ఓకే, కర్మ లేనప్పుడు అకర్మకమైనప్పుడు భావ ప్రయోగం వస్తుంది. సో మనం చేసేది ఏంటిది? కర్తరి ఉంది, కర్తరి ఉంది కాబట్టి కర్తరి చెప్పు, కర్తరి చెప్పు అనే సూత్రం వస్తుంది. ఈ చెప్పు ప్రత్యయం ఎక్కడ వస్తుందంటే ఇది ప్రత్యయానికి వస్తుంది కదమ్మా.
తింగ్ ప్రత్యయానికి, కాబట్టి దానికి పూర్వంలో వస్తుంది ఇది. కాదు ఈ ఉమ్, కర్తరి షప్పు తింగ్ ప్రత్యయానికి వస్తుంది, కానీ అది ఎక్కడ వస్తుంది, దాని స్థానం ఎక్కడ అంటే ధాతువుకి ధాతువుకి పరంగా, ధాతువుకి పరంగా ధాతు ఈ ఉమ్, దీనికి పూర్వం, తింగ పూర్వం ప్రత్యయానికి పూర్వం. ప్రత్యయానికి తింగ్ ప్రత్యయానికి పూర్వం. ఆ, అప్పుడు జీ షప్పు తిప్పు. ఉమ్, ఇప్పుడు ఇత్ సంజ్ఞలు చేసుకుంటే తిప్పులో వచ్చేసి పకారముకి హలంత్యం సూత్రంతో ఇత్తయి దశలభ దశలభ అయిపోయి తీ మిగులుతుంది, ఉమ్, తీసేసిస్తుంది. అలాగే షప్లో ఇత్ సంజ్ఞలు చేస్తే పకారం ఇత్ అయిపోయి అలాగే లశక్వ తద్దితే అనే సూత్రం చేత షకారానికి ఇత్ సంజ్ఞ, రెండింటికి ఇత్ సంజ్ఞలు తస్యలోప అదర్శనలోపతో ఆ శేషిస్తుంది. ఉమ్, అప్పుడు జీ ఆ తి. ఉమ్, ఇప్పుడు ఈ ఆ అనేటువంటిది సెప్ నుంచి శేషించింది కాబట్టి సెప్ అనేది సార్వధాతుక ప్రత్యయం కాబట్టి ఉమ్, మళ్ళీ అది పిత్ అయినటువంటి సార్వధాతుకం కాబట్టి ఉమ్. సార్వధాతుక అర్ధధాతుక వ్యూహ అనే సూత్రం చేత ఫస్ట్ మీరు సార్వధాతుకం అని ఎలా చెప్తారు, సూత్రం చెప్పండి. అది థింగ్స్ ఇస్ సార్వధాతుకం, ఉమ్, ఆ సూత్రం చేత దానికి సార్వధాతు సంజ్ఞ వస్తుంది. ఉమ్, తర్వాత పిత్ అయింది కాబట్టి పిత్ సార్వధాతుక సంజ్ఞ అని అది కూడా వస్తుంది. దానివల్ల పిత్ అయిన గుణం. సార్వధాతుక ఉమ్, గుణం, సార్వధాతుక అర్ధధాతుక వ్యూహ అనే సూత్రం చేత గుణం వస్తుందమ్మా. ఉమ్, అంతే. అప్పుడు మనకి గుణం ఎక్కడ వస్తుందంటే ఇక్కో గుణ వృద్ధి, ఉమ్, ఆ సూత్రం ప్రకారం ఇక్కులకే గుణం వస్తుంది. ఉమ్, కాబట్టి జీలో ఉన్న ఈ అనే ఇక్కుకి గుణం వచ్చి ఏ అవుతుందమ్మా. ఉమ్, అప్పుడు రూపం ఏంటంటే జే ఆ తి. ఉమ్, తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే జే ఆతి వచ్చిందో ఏచో యవాయావహ అనే సూత్రం వస్తుందమ్మా. జయ అనగానే ఆ అక్కడ సూ- ఏం చెప్తారు, ఆ ఆ సూత్రం ఏచు. ఏం చెప్తుందంటే ఏచో యవాయావహ అనేది ఏచులకి అచ్చు పరంగా ఉన్నప్పుడు అయ్యి అవ్వు ఆయు ఆవు యథాసంఖ్యంగా వస్తాయని చెప్తుంది ఆ సూత్రం. దాంట్లో ఇక్కడ మనకి పరిభాషా సూత్రం కూడా వాడాలి అక్కడ కదా, వాడాలమ్మా. సమానం. స్థానేంతర తమహ రావాలి కదా అది మమ్మీ. కాదు, ఎందుకు స్థానాంతర కాదు ఏ సూత్రం వాడాలా మేడం? యథాసంఖ్యం అని చెప్పేశారు కదా, యథాసంఖ్య మన చేసే సమానం. దాని యథాసంఖ్య ప్రకారం మన ఏకి సమానం. ఏకి అయ్యి వస్తుందమ్మా. ఒక్క నిమిషం ఆగండి. ఏ ఓ తర్వాత ఏంటి ఐ ఐ అవు ఔ. అవు సో ఇప్పుడు ఇవి ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. దానికి నాలుగు ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయా లేదా? 4 ఉన్నాయి. ఉన్నాయి. కాబట్టి ఏం చేస్తున్నాం, యథాసంఖ్యం చేస్తున్నామా లేకపోతే స్థానేంతరత మహా చేస్తున్నామా? యథాసంఖ్యం. యథాసంఖ్య మన యథాసంఖ్యం. చేస్తున్నాం. అది యథాసంఖ్యం. ఇప్పుడు మనకి ఏ ఉంది కాబట్టి ఐ వస్తుంది. అయ్యే అప్పుడు జి ప్లస్ ఐ ప్లస్ ఆ ప్లస్ అయ్య అంటున్నారు, అయ్య అంటిదా అయ్యు అయ్యో అయ్యే అయ్యు అయ్యో ఆ అయ్యు ఆ తి. ఇప్పుడు ఇంకా వర్ణ సమ్మేళనమే చేస్తే జయ జయతి. అంతే, ఉత్తమం. సో జయతి అంటే ఏంటి, ఏమి ప్రతిపాదించారు మీరు? అతడు జయిస్తున్నాడు, ఆమె జయిస్తున్నది. అది అది జయిస్తున్నది. అది జయిస్తున్నది. ఓకేనా, ఉత్తమం. అదండి. సో మీరు ఎన్ని నిమిషాలలో చెప్పారంటే 8 నిమిషాలు. ఉత్తమం. సో 8 ఇప్పుడు కొంచెం నిమిషాలంటే పర్లేదు మనకి మమ్మీ, కొంచెము అర్థమైతోంది, చెప్పగలుగుతున్నాం. వస్తుంది, మీరు చెప్పడానికి వస్తుంది. అంటే చెప్పగలుగుతున్నాం. మీరు ఇంతవరకు ఎవరిది వినకుండా మీరే చెప్పారు కాబట్టి మీకు అలా వచ్చింది. సో ఇప్పుడు మన శోభనాద్రి గారు చెప్పారు కదా, మీరు మంచిగా విన్నారు. సో అది మళ్ళీ వినండి. సో మీకు వచ్చే అలాగే మమ్మీ, అలాగే మమ్మీ. అలాగా చెప్పాలన్నమాట. ఈ సూత్రాన్ని మనం వివరిస్తూ అది ఏం చెప్తుంది, అది మనం అక్కడ ఏం చేశాము అనే విషయాన్ని చెప్పాలి. మమ్మీ. అది అంటే ఈ సూత్రమే కంప్లీట్ గా చెప్పేస్తుంది, కానీ మనకు అర్థమైందా లేదా దాని ద్వారా ఏంటి అనేది చూస్తున్నాం మనం ఇక్కడ కదా. అంతే. అయితే ఏంటంటే మీరు మేడం ఒక్కటి మేడం, గుణవృద్ధి తర్వాత నెక్స్ట్ ఏచో యావహగానే కదా, మధ్యలో ఇంకేదన్నా ఉందా? ఎక్కులకి గుణం గాని వృద్ధి గాని జరుగుతుంది కదా. అదే ఇకో గుణ వృద్ధి. తర్వాత ఏంటి, ఏచో యవాయావహ ఎందుకు వచ్చింది ఇది? ఏచో యవాయావహ ఎందుకు వచ్చింది మరి?
అక్కడ ఎప్పుడైతే ఏచ్ వర్ణం ఏ ఉంది కదా, ఉంది గనక అక్కడ ఏ ఆత్మ ఉంది ద్వారా గనక ఏచ్ వర్ణం తర్వాత ఉంది, అచ్చు ఉంది గనక అచ్చు ఉంది. అది తస్కారం. అంతే. మధ్యలో ఏదన్నా మిస్ అయిందా అనుకుంటున్నా ఏదన్నా. మిస్ కావడానికి లేదు. ఎప్పుడైతే ఓకే. గుణం అయ్యిందో, గుణం అయిన తర్వాత అచ్చు ఉంటే కథం ఏమొస్తుంది? ఓకే. ఈచో యవాయవః. అవయవః. ఓకే. అయితే ఇప్పుడు ఉంది, ఒక నిమిషం, నేను మీకు ఇప్పుడు ఇది మీరు వినలేదు చేయలేదు. ఇప్పుడు నేను ఇప్పుడు ఒకటి చెప్తాను మీకు. చి ఆ. ఉంది, నిచ్చుంది. ఇప్పుడు ఆ. నిచ్చిలో ఏం మిగిలింది? చు హలంత్యం పోతుంది, చకారం హలంత్యం ద్వారా హలంత్యం చకారం హలంత్యంతో అది ఇత్ అవుతుంది. తర్వాత ఈ మిగిలింది. నకారం ఏంటి? నా అవుతుంది. నోనః చుట్టూ. చుట్టూ చుట్టూ. ద్వారా ఓకే. చుట్టూ ద్వారా ఇత్ సంజ్ఞ. ఓకే. ఇత్. సో ఇప్పుడు ఇది యాక్చువల్గా నిచ్ అనేది ఏంటిది? ఎలాంటి ప్రత్యయము? మీకు సార్వధాతుకం ఆర్ధధాతుకం రెండు తెలుసు, అవునా? అవును. సో ఇప్పుడు నిచ్ సార్వధాతుకమా? అవును, కాదు. సార్వధాతుకం కాదు. ఎలా అయ్యిందమ్మా కాదు. సార్వధాతుకం? సార్వధాతుకం కాదు, ఎందుకంటే షిప్ పిత్ లేదు కదా. విత్ కాదు, షిఫ్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటది? అది షిప్ కాదు, షిఫ్ట్ కాదు. ఫస్ట్. షకారం ఇత్ అవును. అందులో లేనే లేదు. మళ్ళీ అవును, తింగ్ ప్రత్యయమా? కాదు. కాదు. కాదు, సో రెండు కానప్పుడు అది సార్వధాతుకమా? కాదు. 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 అది సార్వధాతుకం కాకపోతే మిగిలిన అన్ని ఏంటి? ఆర్ధధాతుకం. ఆర్ధధాతుకాలు. చెప్పారా? శేషే ఆర్ధధాతుకం అన్నారు. ఇక్కడ అవును. శేషార్థం. లేదు, చూడలేదు. కానీ మీకు అది తెలిసిందా లేదా ఆర్ధధాతుకం అని? తెలిసింది. ఎందుకు? ఆ శేషే అన్న పదం ఉంది కాబట్టి మీకు తెలిసింది, అవునా? అవునా కదా? సో తింగులు ఆమాని. తిత్తులు కాదది, అవునా? కాబట్టి అర్థమైంది ఏంటి? అది ఆర్ధధాతుకం అని. ఆర్ధధాతుకం. సో ఇప్పుడు మన సూత్రం ఏం చెప్పుకున్నాము? గుణం ఎక్కడ రావాలన్నాము? సార్వధాతుక ఆర్ధధాతుకయోహో. కదా? సో ఇప్పుడు అవును. మనకి ఇక్కడ ఆర్ధధాతుకం ఉంది. ఆ అర్ధధాతుకంలో ఏముంది? ఇకారం అచ్చుంది, ఇకారం ఉంది, అవునా? ఆర్ధధాతుకం ఉంది కాబట్టి ఇక్కడ ఏం రావాలి? గుణం రావాలి. గుణం రావాలి. అది చే. అది చే చే అవుతుంది. చే పక్కన ఏముంది? ఇక్కడ అచ్చుంది. అవును. అచ్చుంది. మళ్ళీ యచో యవాహ రావాలి మళ్ళీ. అర్థమేనా? అర్థమైంది. సో అదనమాట. ఏ ఇచ్చిందంటే అచ్చు ఉందంటే ఏమొస్తుంది? ఏచో యవాయవః అది వచ్చేస్తుంది. ఓకే, ప్లస్ ఐ. ప్లస్ అయ్యి ఏమైంది? అది చాయి. చెయ్యింది. చెయ్యి. ఈ యకారము తర్వాత ఈ రావాలి, రెండు రావాలి. చెయ్యి అన్నాం అనుకోండి, మీరు చెయ్యి అన్నారు అనుకోండి, ఇది అయిపోతుంది. తప్పు. అందుకని ఏమనాలి? చాయి. చాయి అలా. చాయి ఈ రెండు రావాలి. ఓకే. సో ఇప్పుడు చాయి వచ్చింది. చాయి వచ్చిన తర్వాత ఏమైంది? అది అదొక వేరే ధాతువు అయిపోయింది. అది అర్థమైంది? అంటే దీన్ని ఏమంటారు? ఆతిదేశిక ధాతువు. ఏమంటారు? ఆతిదేశిక ధాతువు. ఓకే, మనము సంస్కృతంలో అంటే మాన్య ఇప్పుడు అతిదేశిక ధాతువులు, ఆతిదేశిక ధాతువులు. అతిదేశ అంటే అది వేరు, ఉపదేశ ధాతువులు వేరు కదా. అంటే ఉపదేశే. ఇది నాకు అర్థం కాలేదు మేడం. ఈ ఆతిదేశికం అనేది ఇది డిరైవ్డ్ ధాతువు. ఏంటిది? ఓకే. ఆతిదేశం అంటే డిరైవ్డ్. ఓకే. సో డిరైవ్డ్ ఎలా అయింది? డిరైవ్డ్ అంటే సన్నంతాలు అవన్నీ డిరైవ్డే కదా మేడం. అది. సో చి అనేది మూల ధాతువు కదా. మూల ధాతువు నుంచి మనకి ఏమొచ్చింది? వేరే డిఫరెంట్ ధాతువు వచ్చింది. డిఫరెంట్ ధాతువు కాబట్టి డిరైవ్డ్ ధాతువు అన్నాం. ఆ డిరైవ్డ్ ధాతువుని సంస్కృతంలో ఏమంటాము? ఆతిదేశిక ధాతువు. ఓకే. సో ఈ ఆతిదేశిక ధాతువు ఎప్పుడైతే మనం ధాతువుని చూసిన తర్వాత ఏం చేస్తాం? షప్ తీసుకొస్తాం, అవునా? అన్నిటికీ వచ్చేది ఎవరు? షప్. అర్థమైనా? ఇప్పుడు మరి చురాదిగణానికి ఏమీ లేదు, ఏం తీసుకొస్తావు మరి? చురాదికి నిచ్ ప్లస్ యా వస్తుంది. అది నిచ్ వేరు, అది ఒక ధాతువు తయారైంది. ఇప్పుడు ఏది? చురాదిగణ ధాతువు తయారైంది. ఇప్పుడు చెయ్యి వచ్చింది. సో దానికి ఏమున్నది? దానికి ప్రత్యయం ఏమీ లేదు. ఉందా? లేదు. ప్రత్యయం ఏమీ లేదు అక్కడ. సో చెయ్యి అన్న తర్వాత అది ఒక కొత్త ధాతువు అయింది. సో దానికి ఇప్పుడు అది ఏ గణం నుంచి వచ్చింది? ఏమీ లేదు అక్కడ. అర్థమైంది? సో ఇప్పుడు చెయ్యి అన్నాము, ఇది గణం నుంచి వచ్చిన తర్వాత మనకు కొత్త ధాతువు ఏర్పడింది. సరే, అది ఏర్పడిన తర్వాత ఇంకా 10 గణాలలో ఎక్కడుంది? ఇది లేదు.
లేదు. అప్పుడు అందుకు ఆ, ఇప్పుడు భూవాదయ దాతవ ఎవరు వస్తారు పెట్టకూడదు. ఇక్కడ మరి? షప్పే వస్తుంది. చెప్పే ఓకే. వస్తుంది. అన్నిటికీ వచ్చేది ఎవరు? షప్. షప్ తప్పు. అర్థమైందా? సో దానికి వేరే గణం యొక్క వికరణ ప్రత్యయం ఉంటే అది వేరేది వస్తుంది కానీ ఆ, లేకపోతే ఎవరు వస్తారు? షప్పే. షప్ షప్పే వస్తుంది. సో ఇప్పుడు షప్ అనేది మళ్ళీ ఇది అప్పుడు ఈ కర్మ. చెయ్యికి రూపసిద్ధి చేయాలన్నప్పుడు అప్పుడు భూవాదయ ధాతువు ఆ సూత్రం రాదు. సనాద్యంత ధాతవ వస్తుంది. ఆ, అర్థమైందా? మళ్ళీ ఓకే ఓకే అది. ఓకే ఇది భూవాదవయ ధాతవ. ఈ 2000 ధాతువులలో ఇది లేదు. ఉందా? అవును మన్ని. లేదు. లేదు హా. లేదు. సో అప్పుడు ఎవరు వస్తారు మరి? సనాద్యంత సనాద్యంత ధాతవ. సనాద్యంత దాతవ. అది అర్థమేనా? బాగా అర్థమైంది బాగా మేడం, బాగా క్లియర్ గా. అర్థమైంది మన్ని. ఎట్లా అంటే ద్రాక్ష ఫలం అరటి ఫలం కదళీ ఫలం మాదిరి ఉంది మీది. అరటిపండు ఒలిచి పెట్టినట్టు నోట్లో. నిజంగా మేడం, ఇంతకుముందు క్లాసులు అటెండ్ అయ్యా ఆయన లిస్ట్ ఇస్తే దేని నుంచి ఏది అప్లై చేయాలనేది క్లియర్ గా లేకుండింది. అదేలే. ఏమో నాకైతే సరిగ్గా అర్థం కాలేదు అది. అదేలే. సో ఇప్పుడు అమ్మా ఇది అది సనాద్యంత ధాతువు అనమాట. ఇప్పుడు ఇది మాన్య ఇది ఎన్నోసార్లు చెప్పడము ఇన్ని సార్లు వినేటప్పటికి ఇప్పుడు ఫుల్ గా అర్థమైతుంది. అదేలే అంటే మళ్ళీ అడిగితే మళ్ళీ డౌట్ వస్తుంది. అదే. సో ఇప్పుడు చూడండి, మీరు డౌట్ అడగాలంటే కూడా మంచిగా అడగగలుగుతారు. అదే అవును ఎందుకు మరి. ఎందుకు రాలేదని అంటే కంపేర్ చేసుకోగలుగుతారు ఇప్పుడు. అంటే ఇప్పుడు అవును ఒక్కటి మరి. మేడం, డౌట్ రాలేదంటే కంప్లీట్ గా అర్థం కానట్టే నన్ను అడిగితే. అంతే అంటే అదొకటి. మొత్తం అర్థమైతే కూడా మనం ఏం మొత్తం అడగం కదా. అర్థమైనా రాదు అసలు. అదే. రెండు పరిస్థితుల్లో కూడా రాదు. యా. సో అయితే ఇప్పుడు ఏంటి చూడండి, ఇప్పుడు చెయ్యి తర్వాత షప్ వచ్చింది. షప్ వచ్చిందంటే సార్వధాతుక సంజ్ఞ వచ్చేసింది దానికి. అవునా? అవును మన్ని. సార్వధాతుకం ఉంది అంటే ఇక్కడ ఏం కావాలి? ఇకారానికి చివరిగా ఉన్న గుణ ఈ వర్ణానికి ఏం కావాలి? గుణం రావాలి. గుణం రావాలి. ఇప్పుడు చెయ్యి అనేది ఏమైపోయింది? చయ్యే. చయ్యే అయింది. ఆ, ఉమ్. చెయ్యే. చెయ్యే. తర్వాత ఆ వచ్చింది. ఆ ఇప్పుడు ఆ. మళ్ళీ ఏజ్. ఇప్పుడు మళ్ళీ యచో యవ వస్తుంది. అంతే. అర్థమైందా? అర్థమైంది మన్ని, బాగా అర్థమైంది. అదనమాట. సో ఇప్పుడు ఏమంటే ఇట్లానే వరుసగా ఒక 5-6 ధాతువులు రాసేసినామంటే నోటికి బాగా వచ్చేస్తది. సో ఇప్పుడు ఈ రూపం చెప్పండి. చయ్య అయ్య అ తి. ఏమైంది అది? చయతి. చెయ్యత్తి. చయ్య. ఆల్రెడీ ఉంది. చయ్య అయ్య చయతి. తి. ఏమైంది? చయతి. చయయతి. చయతి. అది. సో అలాగనమాట. ఓకే. సో ఇప్పుడు మీరు అడిగారు ముఖనాసిక వచనోను నాసిక అన్నారు. ముఖం అంటే ఏంటి? మౌత్. ఏంటి? మూతి. మౌత్. అవునా? తర్వాత నాసిక అంటే ఏంటి? ముక్కు. నుంచి మూతి నుంచి ముక్కు నుంచి వచ్చే సౌండ్ ముఖనాసిక వచనోను నాసిక. అనునాసిక అంటాం దాన్ని. అంటే ఏంటి? ముఖము నుంచి తర్వాత నాసిక నుంచి వచ్చే సౌండ్ ఏమంటాము? అనునాసికం. ఇదేంటిది? అనునాసిక సంజ్ఞ అంటే ఏంటో చెప్తున్నది ఇది. అర్థమైందా? ముఖనాసిక వచనోనునాసిక అంటే ఏంటి? అనునాసిక అంటే ఏంటి అని చెప్తుంది. అంటే ఏం సూత్రం అంటాం దాన్ని? సంజ్ఞాసూత్రం. మరి ఏంటంటే అనునాసిక అంటే ఏంటంటుంది? మూతి నుంచి ముక్కు నుంచి వచ్చే శబ్దం ఏంటి? అనునాసికం. అంతే. మరి ఇప్పుడు చూడండి, ఞ అంటున్నాం ఇది. అవునా? తర్వాత పంచమాక్షరాలన్నీ నాసికాలే. తర్వాత ఎలా అంటున్నాం? ముక్కు నుంచి వస్తుంది, మూతి నుంచి వస్తుంది. కాబట్టి ఏమన్నాం? అనునాసిక అన్నాం. తర్వాత ఇప్పుడు ఇది చెప్పండి. ఏంటది? అన్నాసికమే. ఎందుకు అనునాసికం? అచ్చు అనునాసికం అది. ఉపదేశ అజనునాసిక. అమ్మా ఇది అన్నప్పుడు ఏమైంది? మూతి నుంచి వచ్చింది. అన్నప్పుడు ముక్కు నుంచి వచ్చింది. రెండు వచ్చినాయి కాబట్టి దీన్ని ఏమనాలి? అనునాసిక ఆకారం. అనునాసిక అకారం. ఇదేమో అనునాసిక హల్. ఓకే. సరే మాన్య. అనునాసిక హల్లు. ఇవి అనునాసిక అచ్చులు. అది ఎందుకు ఈ వేరియేషన్ ఎప్పుడు వచ్చింది? అనునాసిక అచ్చు వచ్చింది కాబట్టి దీన్ని అనునాసిక హల్ అన్నాం.
ఇది లేనప్పుడు వరకు మనం ఏమన్నాం, జస్ట్ అనునాసికాలే అని చెప్పుకున్నాం. అవును అవునా? ఎందుకంటే అక్కడ మనకు వేరువేరుగా లేవు కాబట్టి. అర్థమైందా? కానీ ధాతుపాఠం అంటే పాణిని మహర్షి యొక్క వ్యాకరణ శాస్త్రములో ఏముంది? అనునాసిక అచ్చులున్నాయి. కాబట్టి వాటిని ఏమన్నాం మరి? ఈ 5 ఏమన్నాం? అనునాసిక హల్లులు అన్నాం. ఓకే అర్థమైందా? సో ఇప్పుడు అది విశేషణము వచ్చేంత వరకు, విశేషణము రానంత వరకు అదేంటిది? నౌనే. ఇక్కడ ఉన్నదేంటిది? నామవాచకం. నామవాచకం. అవునా? ఇది విశేషణం ఎప్పుడైతే వచ్చిందో, ఇప్పుడు ఇది నామవాచకం అని కాకుండా ఏమైపోయింది? అది విశేషం అయిపోతుంది. విశేషం. విశేషము. అవునా? సో అవును అండి. అట్లాగే ఏంటి, ఇవన్నీ కూడా హల్లులు, అనునాసికాలు ఇవి. అవునా? అవును కానీ అనునాసిక హల్లులు అని ఎప్పుడు కూడా మనం చెప్తామా? అవును చెప్పము. చెప్పము. అన్నాసికం అలానే అనునాసికమే చెప్తాము. చెప్తాం. కానీ ఎప్పుడైతే ఆ ఈ ఊ ఇలా వచ్చాయో అప్పుడు ఏమైపోయింది? అన్నాసిక హల్ అంటాం. అచ్చులు. ఇవి అనునాసిక అనునాసిక అది అచ్చులు, అది అచ్చులు. ఇంత ముందుది అనునాసిక హల్లో, ఆ. ఇది అన్నాసిక అచ్చు. సో ఇప్పుడు వీటికి ఏమని చెప్పాల్సి వస్తుంది? ఇక అనునాసిక హల్లు. అన్నాసిక హల్. అది అనునాసిక హల్లు, ఇవి అనునాసిక అచ్చు. అలాగా. అర్థమైందా? అర్థమైంది మన్ని. ఇది ఇప్పుడు ఈ దీంట్లో మనం ఈ రూపసిద్ధిలో ఎక్కడొస్తుంది మన్ని? ఇప్పుడు వచ్చింది కదా మనకి. ఏమి ఇక్కడ మనకి ఏమన్నాం? ముఖన అది పైన అనునాసిక అచ్చును తీసేసాం కదా. లా. లా లా. సో ఇప్పుడు ఇక్కడ ఏమైంది? అనునాసికం అంటున్నాం. అవును. అనునాసికం అంటే దేంతో పలకాలి? ముక్కు మూతి. ముక్కు మూతి. ముక్కు మూతి. ముక్కు మూతి నుంచి రావాలి ఆ సౌండ్. అదే అంటున్నామా? మన్ని. కాబట్టి దీన్ని ఏమనొచ్చు? ముఖనాసిక వచనోను నాసిక. అర్థమైనా? దానికే నేను అడిగాను మన్ని, అందుకే దానికోసమే అడిగాను. మరి ఇక్కడ మనము ఉపదేశే అజనునాసిక ఇత్తన్నాం. మరి అనునాసిక అంటే ఏంటి? అక్కడ మళ్ళీ పరిభాష సూత్రం రాయాలి మీరు. పరిభాష ఏంటి? అది సంధ్యా సూత్రం కదా. అవును అవును మన్ని. అది రాసుకోవాలి అక్కడ. మరి అనునాసికం అంటే ఏంటి? ఏం చెప్తారు అక్కడ? ముఖనాసిక వచనోను నాసిక. సో అలా చూస్తూ పోతే మనకి ఎన్నో సూత్రాలు వస్తూ ఉంటాయి. మరి కర్మని ఏంటి? ఇక్కడ కర్మని ఏంటి? తర్వాత భావం ఏంటి? అది కూడా రాయాల్సి వస్తుంది కదా. కదా. సో అలాగనమాట. ఇంకా డెప్త్ లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అలాగే మన్ని. ఇంకా వెళ్తాను కొద్ది వస్తూనే ఉంటాయి. అంతే. అంటే ఇవన్నీ ముందు తెలిస్తే తర్వాత ఇంకా ప్రాబ్లం ఉండదు. ముందు ఇదంతా డీప్ గా తెలుసుకున్నాక మనకి భూ అనేసరికల్లా ఇన్ని ఉన్నాయని చెప్పి వెంటనే మనకి లోపల స్ట్రైక్ అవుతుంది. అట్లా. అమ్మా సమయం అయిందమ్మా. సరే అండి. శాంతి పాఠం చెప్పుకుందామా? చెప్పండి. సర్వే భవంతు సుఖినః. చెప్పండి. సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఉత్తమం, బాగొచ్చింది. ఇద్దరు కలిసి చెప్పారు, బాగొచ్చింది. ధన్యవాదాలు మన్ని. ఇంకోటి కర్మని అంటే ఏం చెప్తారు మీరు? తృతీయా కర్మణి. ఏమనాలి? తృతీయా కర్మణి. అది సూత్రం. అది ఓకే. భావేకి ఏం చెప్తాము? భావేకి ఏం చెప్తాము? భావేనా? కర్మని భావైకి కూడా ఉంటది ఒక సూత్రం ఏదన్నా. ఓకే మేడం. కర్మణి భావే చ కర్మణేభ్యః కదండి. అదే దాంట్లోనే. భావే అంటే భావేచ అనే కదా ఒక సూత్రం ఉన్నట్టుంది. భావేచ అదే ఇక్కడ రాసాం కదా, మరి ఇక్కడ ఉంది చూడండి. అదే భావంకి ఇంకా అకర్మకేభ్య అన్నాం కదా, కర్మ లేనిది అని చెప్తున్నాం కదా. అకర్మకేభ్యః అంటే కర్మణి భావే చ కర్మణేభ్యః అది కాదా? అంతే అమ్మా, అంతేగాని కర్మని అంటే ఏంటి చెప్పాలి అంటే ఏం చెప్తాము? తృతీయ కర్మణి. మరి భావం అంటే ఏంటి? అకర్మకేభ్యః. ఏమన్నాం అక్కడ? అకర్మకము. భావం అంటే ఏంటి? అకర్మకము, కర్మ లేకపోవడము. అంతే.
అకర్మక ధాతువులకు వస్తుంది అంతే కదా అంతే, భావ్య అంతే. ప్రయోగము. కర్తరి అంటే ఏంటో అర్థమైంది. తింగ్ ప్రత్యయం ఉంటే దాన్ని కర్తరి అన్నాం. కర్తరి. ఆ కర్తరి షప్పు కాదు, కర్తరి చేస్తుంటే షప్పు తీసుకురా అని చెప్తుంది అది. అవును మన్ని. ఓకే, కర్తరి షప్పు కాదు అది. ఏంటి కర్తరి కర్తరి శబ్దం ప్రయోగం ఉంటే అంటే కర్తరి ఏంటి? ప్రయోగం. తింగ్ ప్రత్యయాలతో చేస్తుంటే దాన్ని కర్తరి ప్రయోగం అంటాం. అవును అవును. ఓకే, ఉమ్. అది సరే అండి, మరి నమస్తే. ధన్యవాదాలు మన్ని. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలండి. గణపతి మహోత్సవ